గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఓఎన్జీసీ బావిలో భారీ బ్లో అవుట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 30 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అగ్నికేలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘటన. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ను ప్రజలు మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలోని మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లో సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో గ్యాస్ లీకేజ్ ఆరంభమైంది. 12:35 గంటలకల్లా నిప్పు తోడవడంతో 30 మీటర్ల ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో సమీపంలోని ఇరుసుమండ లక్కవరం గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. ఇరుసుమండ సమీపంలోని మోరీ 5 సైట్లో 1993లో గ్యాస్ చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి లీజ్కి అప్పగించారు. తాజాగా 2700 మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా టాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2500 పీడన స్థాయిలో గ్యాస్ బయటికి రాగా నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు. పీడన స్థాయి విపరీతంగా ఉండటం, మడ్ పంపింగ్ అదుపు చేయకపోవడంతో ఈ మంటలు వ్యాపించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాతృభాషలో చదువుకుంటేనే రాణింపు, సాంకేతికత సాయంతో భాషను కాపాడుకోగలం, పిల్లలకు తెలుగుపై మమకారం ప్రేమను పెంచాలి. ఈనాడుతో తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ 3వ ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం చంద్రబాబు నాయుడు. అమ్మ భాషను మరిస్తే మనల్ని మనం కోల్పోయినట్టే. ఉపాధి కోసం ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాషలో చదువుకున్న వారి అత్యున్నతంగా రాణిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే పిల్లలకు తెలుగు భాషపై మమకారం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సాంకేతికత వల్ల మన భాషను కాపాడుకోవడం రాబోయే రోజుల్లో చాలా సులభం అవుతుంది. తెలుగులో మాట్లాడితే తెలుగులోనే సమాధానం ఇచ్చే యాప్లు వచ్చాయి. టైప్ చేయడం తెలియని వారు కూడా ఈ సాంకేతికతను ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి సాంకేతికతతో మనం మన భాష మనుగడను సాధించాలి అని చెప్పారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు చివరి రోజు సోమవారం నిర్వహించిన సభలో సీఎం ముఖ్య అతిథిగా ప్రసంగించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక్కసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చూడండి, ఎక్కడన్నా తెలుగు మీడియం ఉందేమో. మరి ఖచ్చితంగా తెలుగు మీడియం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో ఉండాలని పెట్టాలి కదా, అక్కడ పెట్టట్లేదు కదా. మరి తెలుగు భాషకి ఎట్లాగా సర్వైవ్ అవుతుంది? పోనీ మన పిల్లలు మన పిల్లల పిల్లలకి ఎవరికైనా తెలుగు మీడియంలో నేర్పుతున్నామా? ఉపన్యాసాలు ఇస్తున్నాం, మనం మాత్రం అమలు చేయం. అదే సమస్య ఇక్కడ. పోతే కలిసి ఎదుగుదాం అంటూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలొద్దు, గోదావరి నీటిని తెలంగాణ వాడుకున్న అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి సాగాలని, ఒకరికొకరు సహకరించుకుందామని, ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసి నడుద్దామని, ప్రపంచంలో అత్యున్నత జాతి స్థాయి ఎదుగుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు వేడుకల్లో భాగంగా ఆయన నిర్వహించిన సభలో మాట్లాడారు. ఇక్కడ విచిత్రం వల్ల ఏంటంటే, అక్కడ ఆయన ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను చెబితే ఆపేసాడు చంద్రబాబు అన్నాడు. దానికి సమాధానం మానేసేసి కలిసి సాగుదాం అంటే ఏంటి, ఇచ్చేసామని ఒప్పుకున్నట్ట, కలిసి సాగుదాం అన్న వాటిలో భాగంగా అంటే పరోక్షంగా అంగీకరించినట్ట. లేకపోతే విచారణార్హతే సమస్య. పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్య. సివిల్ సూట్ వేసుకోవాలని రాష్ట్రానికి సూచన. తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా. ఇరు రాష్ట్రాల మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలని చీఫ్ జస్టిస్. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సిడబ్ల్యూసీ ఆమోద ముద్ర వేయక ముందే డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. అంతర్రాష్ట్ర జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణార్హతపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. దీనిపై ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ధర్మాసనం సూచనను పరిశీలించి అభిప్రాయం చెప్పడానికి గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన విజ్ఞప్తి మేరకు కేసు విచారణ వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య. మాజీ రూమ్మేట్టే హంతకుడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్ళిన హైదరాబాద్ నగరానికి చెందిన యువత అక్కడ దారుణంగా హత్యకు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆనందంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఆమె ఇక లేదని తెలిసి ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లాలాగూడ విజయపురి కాలనీకి చెందినట్టు ఆనంద్ కుమార్తె నిఖిత గుడిశాల ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. మేరీల్యాండ్లోని కొలంబియాలో ఉంటూ చదువుతూ ఉద్యోగం చేసేవారు. డిసెంబర్ 31 కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. అనంతరం ఆమె ఫోన్ కలవలేదు. నిఖిత కనిపించడం లేదంటే ఆ మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అక్కడ పోలీసులు ఫిర్యాదు చేసి భారత్కు వచ్చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు జనవరి 3న అతని అపార్ట్మెంట్లో పరిశీలించగా నిఖిత మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు అమెరికా పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉండొచ్చన్నాడు భావిస్తున్నారు. చెన్నైకి చెందిన అర్జున్ శర్మని తమిళనాడులో ఇంటర్పోల్ పోలీసులు సోమవారం అదుపులో తీసుకున్న సమాచారం.
ఈ ఘటనపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. నిఖిత కుటుంబ సభ్యులతో సంప్రదిస్తున్నామని వాళ్ళకి అవసరమైన సహాయం అందిస్తున్నట్టు పేర్కొంది. విజయపురి కాలనీలో నిఖిత కుటుంబం నివాసం ఉంటుంది. తండ్రి ఆనంద్ మార్కెటింగ్ రంగంలో, తల్లి స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళ పెద్ద కుమార్తె నిఖిత, రెండో కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతున్నాడని తెలిసి తన కుమార్తె ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తాను ఇంటికి పిలిచి ఆమెను అర్జున్ శర్మ హత్య చేసి పారిపోయించాడని నిఖిత్ తండ్రి ఆనంద్ పేర్కొన్నారు. అర్జున్ శర్మ గతంలో నిఖితకు రూమ్మేట్ మాత్రమే బాయ్ ఫ్రెండ్ కాదని తెలిపారు. అతన్ని కఠినంగా శిక్షించాలి, నిఖిత మృతదేహాన్ని అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే నరికేశారు. వివాహేతర సంబంధమే కారణం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో ఘటన. మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకుపోయాడని కోపంతో ఒక వ్యక్తి తన సోదరుడి సాయంతో పోలీస్ స్టేషన్ ఎదుటే అతన్ని దారుణంగా నరికి చంపాడు. సత్యసాయి జిల్లా తనకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకల్లు మండలం తవళం పంచాయతీకి చెందిన ఎర్రి హరి నాగశిరీష్లకు వ్యవసాయమే జీవనాధారం. వాళ్ళకి సంతానం లేదు. ఆమెతో ఇటీవల తనకల్లు మండలంలోని రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతను మదనపల్లి జిల్లా మొలకల చెరువులో హోటల్ నిర్వహిస్తున్నాడు. భార్య 20 రోజుల కింద మృతి చెందింది. ఇటీవల నాగశిరీష్ కనిపించకుండా పోవడంతో ఎర్రి హరి గత నెల 31 తనకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు తిరుపతి జిల్లా గూడూరులో ఉన్నట్టు తెలుసుకున్నారు. డ్రైవర్ గంగులప్ప కారులో హరితో పాటు 2 పోలీసులు ఆదివారం అక్కడికి వెళ్లారు. ఈశ్వరప్పతో పాటు నాగశిరీష్ని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తనకల్లు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అప్పటికే హరి విషయాన్ని తన సోదరుడు చిన్నప్పకి ఫోన్లోకి తెలిపి వేట కొడవళ్ళని సిద్ధం చేయించుకున్నాడు. ఈశ్వరప్ప కారు దిగి పోలీస్ స్టేషన్లోకి వెళ్తుండగా హరి చిన్నప్ప దాడి చేసి వేట కొడవలతో నరకడంతో అతడు అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనతో నిర్గాంతపోయిన నాగశిరీష్ అక్కడి నుంచి పరారైంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పుటపర్తి తరలించారు. కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి, సిఐ నాగేంద్ర ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. పోలీసులు హరి చిన్నప్పతో పాటు కారు డ్రైవర్ గంగులప్ప సహకరించిన శంకర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లాహిరి లాహిరి లాహిరిలో అంటూ రాత్రి వేళ వెన్నెల కింద బోట్లో విహరిస్తే ఆ ఊహే ఆహ్లాదంగా ఉంది కదా. ఈ అనుభూతి పొందాలంటే ఎక్కువ మంది చూసేది కేరళ వైపే. ఇక అంత ప్రయాసపడాల్సిన అవసరం లేకుండా కృష్ణానదిలో బోట్ హౌస్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో పర్యాటకులు బ్యాక్ వాటర్ ప్రయాణం, రాత్రిపూట బసను ఆస్వాదించవచ్చు. కుటుంబం అంతా కలిసి సమయం గడపడానికి, పార్టీలు చేసుకోవడానికి అనుగుణ డిజైన్ చేశారు. ఏసీ, టీవీ సహా అన్ని సదుపాయాలు ఉంటాయి. పీపీపీ విధానంలో తయారు చేసిన 3 రకాల బోట్ హౌసులు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో ట్రయల్ రన్ చేస్తున్న మరో 2 రోజుల్లో విజయవాడ పున్నమిఘాట్ వద్ద సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి వార్త ఇది, ప్రజలకి పనికొచ్చేటటువంటి అంశం. లేకపోతే కోర్టుతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా? మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. కేజీబీవీ టీచర్ల పోస్టింగ్పై విచారణ, విద్యాశాఖ అధికారిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఎన్ఎస్ఏ పీడీపై సుమోటోగా, ఎస్ఎస్ఏ పీడీపై సుమోటోగా కోర్టు దిక్కన కేసి ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానంతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారు. అదే మీ ఆలోచన అయితే మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వుల అమల్లో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆదేశాలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహించింది. శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నందుకు తమను ఎవరు ఏమీ చేయలేరని ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతోందని, కోర్టు ఆదేశాలు ఉన్నతాధికారులు కోర్టుకి ఇచ్చిన హామీలను దిగువ స్థాయి సిబ్బంది తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు దిక్కన కేసు నమోదు చేసింది. నోటీసులు జారీ చేస్తూ ఫిబ్రవరి 4న స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పట్టుదేవన, జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే పవర్ఫుల్ వ్యక్తి అంటే నారా లోకేష్ శాఖ కదా, అందుకని ఆ పదం వాడినట్టున్నారు. లేకపోతే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న తమను తొలగించడానికి సవాల్ చేస్తూ పలువురు 2023లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ టీచర్లను తొలగించిన స్థానంలో తిరిగి కొనసాగించాలని ఆదేశించారు. ఒప్పందం ముగిశాక కూడా వాళ్ళని పీజీటీలుగా కొనసాగించడంపై పరిశీలించాలని 2023 డిసెంబర్లో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు అప్పీల్ వేశారు. సోమవారం జరిగిన విచారణలో పీజీటీల తరపు న్యాయవాది జై భీమారావు వాదిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేస్తామని, ఇటీవల జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఇదే ధర్మాసనం ముందు హామీ ఇచ్చారు. అందుకు భిన్నంగా విజయనగరం అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ వివరించారు. పీజీటీలను వేరువేరు స్థానాలకు బదిలీ చేశారు. నిర్దిష్ట వేతనం ఇవ్వకుండా గంటల చొప్పున జీతం నిర్ణయించారని పేర్కొన్నారు. విద్యాశాఖ జీపీ గుర్రం రామచంద్రరావు స్పందిస్తూ కోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని సర్వశిక్ష అభియాన్ పీడీ శ్రీనివాసరావు ఆదేశాలు ఇచ్చారు. విజయనగరం అదనపు పీడీ చర్యలకు రాష్ట్ర పీడీని బాధ్యుని చేయడం సరికాదని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆదేశాలు ఇచ్చి చేతులు దురుపుకుంటే సరిపోదని, అవి అమలు అయ్యేలా చూడాల్సింది రాష్ట్ర పీడీ అని స్పష్టం చేసింది. సుమోటోగా అతనిపై కోర్టు దగ్గర కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం, ఇదిగో సాక్ష్యం. ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ఇవ్వని బాబు సర్కార్. పర్యావరణ అనుమతిపై 2024 నవంబర్ 5, 2025 జనవరి 1న సమావేశాలు నిర్వహించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ చంద్రబాబు సమాచారం ఇవ్వకపోవడంతో 2025 ఫిబ్రవరి 20 ఈఏసీ సమావేశంలో పర్యావరణ అనుమతి ఇవ్వని వైనం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం వల్ల సీమ ఎత్తిపోతలను అడ్డుకున్న చంద్రబాబు ఇదే అంశాన్ని గత ఏడాది మార్చి 19 లోక్సభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హే కృష్ణ అంటూ తెలంగాణలో
మరో 16 ప్రాజెక్టులు కృష్ణా జలాలపై ఏపీ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. 372 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టుల డిపిఆర్ల తయారీకి గత ఏడాది సెప్టెంబర్ 16న తెలంగాణ సర్కార్ అనుమతి. ఆ ఉత్తర్వులు తక్షణమే నిలిపేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కనీసం అయ్యే కూడా దాఖలు చేయని బాబు సర్కార్ అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. మరోవైపు కాళేశ్వరాన్ని కాదనలేదు అంటూ గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వంలో అధికారులు కోర్టు ఆదేశాలన్న లెక్కే లేదు. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్న ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నారు. తమను తాము చాలా గొప్పవారిగా శక్తివంతులుగా భావిస్తున్నారు. ఏకంగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇట్లాంటి అధికారులు ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కేజీబీవీలో పీటీటీల బదిలీపై మండిపాటు. సర్వశిక్ష అభియాన్ పీడీపై సుమోటోగా కోర్టు ధిక్కరణకి నోటి చర్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. గోదావరి జల వివాదానికి 3 సుప్రీం మార్గాలు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్. హై పవర్ కమిటీకి నిర్ణయాధికారం. తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. కిడ్నాప్, దాడులు, ఆగడాలు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని. వింజమూరు బొమ్మనహాల్లో పచ్చమొక్కల దాష్టికం, గూండాగిరి దౌర్జన్యాలతో ఏకపక్షంగా ఎన్నిక. వింజమూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అపర్ణ, మరో మహిళా ఎంపీటీసీపై దాడి, ఇంకో ఎంపీటీసీ నిర్బంధం. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకం. టీడీపీ ఆగడాలతో వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్. బొమ్మనహాళ్ళు సంఖ్యాబలం లేకుండా టీడీపీ అభ్యర్థి డిక్లరేషన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడే దారుణం ఏంటంటే ఈనాడు జ్యోతి సత్యనారాయణ పెట్టంటే ఇదివరకు జగన్ టైంలో ఎలక్షన్స్కు ముందు జరిగినాయి కొన్ని ఘర్షణలు. ఏది పోటీ చేయనీయకుండా ఉండటం, వాటి మీద డిబేట్లు గంటల కొద్దీ రోజుల కొద్దీ పెట్టారు. అట్లాగే దాన్ని అందరం కూడా ఖండించాం. బట్ ఇప్పుడు మన వాళ్ళు తప్పు చేస్తే తప్పే లేదు అనేటటువంటి నీచత్వ జర్నలిజమే ఇప్పుడు ఆంధ్రాకి పట్టినటువంటి శాపం. లేకపోతే రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు దారుణంగా కూనీ చేసి ఎన్నికలను బల ప్రదర్శనకి వేదికగా మార్చారంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అయిందని మండిపడ్డారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అరాచక ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా కూని చేస్తున్న తీరు, ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలు ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు నడి రోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా వాళ్ళపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు, మరొకరిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నిటి వెనక ఉన్న ఏకైక ఉద్దేశం ఎంపీపీ ఎన్నికల్లో వాళ్ళని ఓటు వేయకుండా ఆపడమే. ఒక భయాందోళనకర పరిస్థితి సృష్టించి బలప్రయోగంతో వాళ్ళ ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచివేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఓ పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల వ్యవహరిస్తూ అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారని జగన్ నిప్పులు జరిగారు. రాయదుర్గ నియోజకవర్గం బొమ్మనహాళ మండలంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లో చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికైన ప్రజాప్రతినిధులను కిడ్నాప్, వాళ్ళపై బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణం అయిపోయింది. ఓ చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికల్లోనే ప్రజాస్వామ్య పరిస్థితి ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగం చేస్తుందో తేడతలం అవుతుంది, ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారిందన్న విషయాన్ని చాటుతుందంటూ జగన్ అన్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఫ్యాక్టరీకి మామిడి రైతుల తాళం. సీఎం సొంత జిల్లాలో కట్టిన కిలో మామిడికి 8 రూపాయలు చెల్లిస్తామని చెప్పి 4 రూపాయలు ఇవ్వడం, అంతో ఆగ్రహం. బకాయిలు చెల్లిస్తేనే ఫ్యాక్టరీని తెరుస్తామని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కోనసీమలో భారీ బ్లోఅవుట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. డ్రిల్లింగ్ చేస్తుండగా ఎగదానికి వచ్చిన గ్యాస్ 2 గంటల తర్వాత భారీ విస్ఫోటనం. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలం ప్రమాదం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కూర్చుని మాట్లాడుకోండి, గోదావరి వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సుప్రీంకోర్టు సూచనలు. పరిష్కారానికి 3 ప్రత్యామ్నాయాలు. హైపర్ కమిటీ నివేదిక వచ్చేదాకా వీటిపై దృష్టి పెట్టండి. రిట్ పిటిషన్గా హైపవర్ కమిటీ నివేదిక వచ్చేదా, రిట్ పిటిషన్గా సివిల్ దావా వేయండి. ఉభయలు మాట్లాడుకుని పరిష్కరించుకొని కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పుకోండి. ఆ ప్రాజెక్టుని ఆపే నిర్ణయాధికారిని మేము ఆ కమిటీకి ఇచ్చే అవకాశం ఉంది అంటూ చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్. అట్లాగే నిబంధనల మేరకే నల్లమల సాగర్ విభజన సమయంలో హైదరాబాద్ని తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసి నీళ్లను వాడుకునేవరా, అనుమతులు తీసుకోవడానికేగా పిఎఫ్ఆర్ తయారీ. మా భూభాగంలో ప్రాజెక్టు కూడా నివేదిక రూపొందించుకుంటూ అడ్డుకోవడం ఏంటి. ఏపీ తరపు సీనియర్ న్యాయవాదుల వాదనలు. వరద జలాల పేరు 200 టీఎంసీలు తరలించే కుట్ర, విభజన చట్టం ట్రిబ్యునల్ నిబంధనల ఉల్లంఘన, ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వ వాదన, తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కోనసీమలో బ్లౌట్ 100 అడుగులకు ఎత్తుకు ఎగసిపడుతున్న అగ్నికీలలు హైలైట్ చేశారు. మన భాషను మరువద్దు అంటూ ఇక్కడ ఇంకొకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఎర్ర బస్సు రాదన్నది
ఎవరు జగన్ భోగాపురంపై నాడో మాట నేడో మాట విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రైతులను రెచ్చగొట్టిన వైన అనుమతులు భూశాఖన శంకుస్థాపన అని కాదు టీడీపీ ప్రభుత్వంలోనే జగన్ వచ్చాక పనులు గాలికి ఇచ్చిన వాటిలో 500 ఎకరాల వెనక్కి కాంట్రాక్ట్ సంస్థ జేఎంఆర్కు బెదిరింపులు తీరా ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన ఇప్పుడు భోగాపురం కానీ తందేనని జగన్ ఆయన రోతపత్రిక గొప్పలు పైగా చంద్రబాబుపై నిస్సిగ్గుగా నిందలు అంటూ నీచాతి నీచ పత్రిక నీచాతి నీచ జర్నలిజం మరొకసారి నిరూపించింది. చంద్రబాబు నాయుడు కూడా 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది. అప్పుడు ఏం చేసినట్టు ఏ అనుమతులు తీసుకోకుండా ఇంకోటి 15,000 ఎకరాలు ఎవరు రైతులు ఇవ్వకుండా భూసేకరణ కూడా జరగకుండా సేకరిస్తామని నోటిఫికేషన్ ఇచ్చేసి ఎవరిని మోసం చేస్తారు ఈ నీచాతి నీచ పత్రిక వాళ్ళు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఆ అనుమతులన్నీ తీసుకున్న తర్వాత అది కూడా జగన్ చెప్పింది ఆనాడు అంత భూములు ఎందుకని 1500 ఎకరాల భూములు ఎందుకు 15,000 ఎకరాల భూములు ఎందుకు అన్నటువంటి తర్వాత అందులో నుంచి కొంత భూమిని వెనక్కి ఇచ్చేసేసేది సేకరించిన భూమిని 2,500 ఎకరాల్లో పూర్తి చేయించాడు. అది ఓపెన్ సీక్రెట్. 2,500 ఎకరాల్లోనే దీనికి జిఎంఆర్ కూడా ఒప్పుకుంది. జిఎంఆర్కి సంబంధించినటువంటి చైర్మన్ స్వయంగా వచ్చి మీ నాన్న కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఆయనే చేశాడు, అలాగే దానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ ఆయనే చేశాడు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కూడా ఆయనే వచ్చారు, ఇవాళ రోజున ఇది అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి మాట కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నా సోషల్ మీడియాలో వినబడుతున్నా ఆనాడు జరిగింది తెలిసినా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతూ ప్రజల్ని పచ్చి దగా చేసేటటువంటి నీచాతి నీచ పత్రిక నైజం మరొకసారి స్పష్టంగా కనిపించింది. లేకపోతే నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలుని ఎలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తే అమెరికా భద్రత కోసం మా గ్రీన్లాండ్ కావాలి, ట్రంప్ గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదు, డెన్మార్క్ ప్రధాని ట్రంప్ వద్ద మోడీ మోకరిల్లుతున్నాడు, మిత్రుడిని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా, కాంగ్రెస్ అపరాధిని కానీ నేనే వెనిజులా అధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చారు, కోర్టుకు మధుర నివేదన, సహకరించకుండా మధుర కంటే దారుణమైన గతి కొత్త అధ్యక్షురాలు రోడ్రిక్స్కి ట్రంప్ హెచ్చరిక. ఇక్కడ కొంచెం కాంగ్రెస్ వాడికి కామన్ సెన్స్ ఉందో లేదో మనుషులు పశువులు అర్థం కావట్లేదు. వాడు అంటుంది ఏంటి నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది అన్నటువంటిది ఏమిది అవదరేపో అని చెప్పడం, అది సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు అనమాట. దానికి సంతోషపెట్టడానికి లొంగిపోతున్నారా? భారతదేశం మోడీ లొంగిపోయి ఉంటే వీళ్ళకి మళ్ళీ ఈ పాటికి ఇదివరకటి రోజుల్లో అమెరికాకి రాసి ఇచ్చినట్టు దేశాన్ని రాసి ఇచ్చేసేవాళ్ళు. కామన్ సెన్స్ కూడా లేకుండా నోటికొచ్చిన కారు కోతలు కోయడం అన్నటువంటిది వీళ్ళకే తెలియదు. లేకపోతే ముంబై నుంచి ప్రత్యేక టీం అంటూ బ్లోఅవుట్ నియంత్రణకు సమయం పట్టచ్చు, డీప్ ఇండస్ట్రీస్ సామర్థ్యంపై అనుమానాలంటూ ఇరుసుమండ బ్లోఅవుట్ నియంత్రించడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీకి చెందిన పలు టీంలు మంటలను అదుపు చేసుకుని తీవ్రంగా శ్రమిస్తున్న సోమవారం రాత్రి కూడా నియంత్రణలోకి రాలేదు. ఇరుసుమండ బావిమోర్ జీసీఆర్ పరిధిలోని 5వ నెంబర్ బావి, ఇది వర్క్ ఓవర్ బావి అంటే ఇప్పటికే ఇక్కడ చమురు సహజవాయులు డ్రిల్లింగ్ చేసి వాటి ఉనికికి కూడా కనుగొన్నారు. ఇక్కడ ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి కోసం డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సోమవారం ప్రాథమిక పని మొదలుపెట్టింది. ఆ సమయంలోనే గ్యాస్ లీక్ అయి మంటలేక్స్ పడ్డాయి. వాస్తవానికి డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత బావిలోని పైపుల నుంచి గ్యాస్ లీక్ అవ్వకుండా 5-6 వాల్వులతో కూడినటువంటి బ్లోఅవుట్ ప్రివెంటర్లని అమర్చుతారు. ప్రతి బోర్లోనూ డ్రిల్లింగ్ పూర్తి చేసి రిగ్గును తొలగించిన తర్వాత బీఓపీని అమర్చుతారు. మళ్ళీ ఆ బావి నుంచి గ్యాసు చమురు వెలికి తీసే సమయంలో బీఓపీని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇక్కడ అధికంగా ఉన్న గ్యాస్ చమురుని వెలికి తీసే పని మొదలు పెట్టడంతో అధిక పీడనంతో గ్యాస్ లీక్ అయినట్టు చెప్తున్నారు. ఇది బీఓపీ కింద భూమిలో 4-5 అడుగుల్లోనే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే బ్లోఅవుట్ త్వరలో నియంత్రించవచ్చు. లీకేజీ బాగా లోతు నుంచి ఉంటే మరికొంత సమయం పట్టవచ్చు. ప్రస్తుతం ఓఎన్జీసీకి చెందిన సంక్షోభ నియంత్రణ బృందాలు ఆర్సీఎంటీకి చెందినటువంటి వాళ్ళు నియంత్రణ పనులు మొదలుపెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.